రిసార్ట్స్ దగ్గర తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. కోర్టు ఆదేశాలతో మరోసారి పోలీసులు అన్నాడీఎంకేకు ఎమ్మెల్యేలు ఉన్న క్యాంపు దగ్గరికి వెళ్లారు. ఎమ్మెల్యేల వాంగ్మూలం తీసుకునే ప్రయత్నం చేశారు. అయితే అక్కడికి చేరుకున్న పోలీసులపై శశికళ వర్గీయులు రాళ్లతో దాడికి ప్రయత్నించారు. దీంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. గోల్డెన్ బే రిసార్ట్స్ దగ్గర తాజా పరిస్థితిని మా కరెస్పాండెంట్ దామోదర్ లైవ్ అప్డేట్ చేస్తారు. దామోదర్, ప్రస్తుతం అక్కడ ఏం జరుగుతోంది? పోలీసులు రిసార్ట్స్ లోపలికి వెళ్లగలుగుతున్నారా? ఎమ్మెల్యేలు ఎట్టి పరిస్థితుల్లోనూ బయటకు తీసుకురావాలనే ప్రయత్నం ఇవాళ సక్సెస్ అయ్యే అవకాశం ఉందా? సోమవారంలోగా ఎమ్మెల్యేలను తన ఎదుట హాజరుపరచాలి. వారి వాంగ్మూలం అయినా సరే తన దగ్గరికి తీసుకురావాలి. ప్రతి ఒక్కరితో నేరుగా మాట్లాడి వారి వివరాలు తీసుకురావాలన్న చెన్నై హైకోర్టు ఆదేశాల మేరకు కంచీపురం ఎస్పీతో పాటు అక్కడ రెవెన్యూ అధికారుల ఎదుట విచారణ చేయడానికి వెళ్లిన పోలీసులు రెవెన్యూ అధికారులను రిసార్ట్స్ లోపలికి రానికుండా రెవెన్యూ శశికళ వర్గీయులు అడ్డుకున్నారు. ఈ నేపథ్యంలో పోలీసులు లోపలికి పోవడానికి ప్రయత్నించగా వారిపై రాళ్ల దాడి చేసినట్టు తెలుస్తుంది. రాళ్ల దాడి చేశారు. ఈ నేపథ్యంలో పోలీసులు మరింత అదనపు బలగాలతో లోపలికి వెళ్లడానికి ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు. ముఖ్యంగా చెన్నై హైకోర్టు సీరియస్ అఫిడవిట్ దాఖలు చేయాలంటూ ఎమ్మెల్యేల హాజరుపై అఫిడవిట్ ఎంతమంది ఎమ్మెల్యేలు రిసార్ట్స్లో క్యాంపుల్లో ఉన్నారు, వారి వివరాలు ఎక్కడ అన్న విషయంపైన పూర్తి స్థాయిలో విచారణ జరపాలంటూ హైకోర్టు డీజీపీని ఆదేశించిన నేపథ్యంలో నిన్నటి రోజు వెళ్ళిన పోలీసులకు కూడా లోపలికి వెళ్ళలేకపోయారు. అయితే ఈరోజు లోపలికి వెళ్ళి అక్కడ ఉన్న వీడియో ఫుటేజ్తో పాటు సీసీ కెమెరాల ఫుటేజ్ కూడా తీసుకురావాలని వెళ్ళిన పోలీసులకు ఒక రకంగా చుక్కెదురైందనే చెప్పవచ్చు. ముఖ్యంగా నిన్న ప్రభుత్వ న్యాయవాది చెన్నై నగరంలోనే హాస్టల్స్లోనే ఎమ్మెల్యేలు ఉన్నారంటూ హైకోర్టు ముందర చెప్పారు. కానీ అది అబద్ధమని తేలడంతో అక్కడ అతను హైకోర్టులోనే ఈ విషయం తన తప్పైపోయిందంటూ చెప్పడంతో పాటు క్యాంపుల్లో ఉన్న ఎమ్మెల్యేలు వెంటనే తీసుకురావడానికి ప్రయత్నాలు చేస్తాము పోలీసుల ద్వారా అని ఆయన కూడా చెప్పాడు. ఈ నేపథ్యంలో డీజీపీ ఆదేశాల మేరకు కంచపురం ఎస్పీ నిన్న కూడా వెళ్ళారు. నిన్న వెళ్ళిన నేపథ్యంలో అక్కడ పోలీసులు రాకనే ముందుగానే శశికళ వర్గం తమకు అనుకూలమైన కొంతమంది ఎమ్మెల్యేలను బయటికి తీసుకుని వచ్చి ముఖ్యంగా తమను ఎవరి బలవంతం మీద ఇక్కడికి రాలేదని, కేవలం తమ శశికళ మద్దతుదారులం కాబట్టి ఇక్కడికి వచ్చామంటూ క్యాంపుల్లో ఉండటం తమకు ఇష్టమేనంటూ చెప్పారు. అయితే పూర్తి స్థాయిలో విచారణ సాగాలని, వారి ప్రతి ఒక్కరి వాంగ్మూలం తన దగ్గరికి తీసుకొని రావాలని హైకోర్టు మరోసారి ఆదేశించడంతో ఈ రోజు మరోసారి వెళ్ళిన పరిస్థితి కనిపిస్తుంది. సోమవారం లోపల ఎట్టి పరిస్థితుల్లోనూ వారి యొక్క పూర్తి వివరాలతో తన దగ్గరికి రావాలనే ఆదేశాల మేరకు ఈ విధంగా ఈ రోజు వెళ్తే పోలీసుల మీద దాడి జరగడంతో మరింత అదనపు బలగాల కోసం పంపాలని వీరు కోరినట్టు తెలుస్తుంది. దీంతో డీజీపీ ఈ విషయం మీద ఉన్నతాధికారులతో సమావేశం జరుపుతున్నారు. మరోవైపు నిన్న జరిగిన నేపథ్యంలో పన్నీర్ సెల్వం వైపు మరో 3 ఎమ్మెల్యేలు చేరుకోవడంతో అతని బలం 13కు చేరినట్టు తెలుస్తుంది. మొత్తం మీద రాజకీయ సమీకరణాలు వేగంగా తమిళనాడులో మారుతున్నాయి. శశికళ వర్గం నుంచి చాలామంది ఎమ్మెల్యేలు బయటికి వెళ్ళడానికి ప్రయత్నాలు సాగుతున్నాయనే వార్తలు జోరుగా షికారు చేస్తున్నప్పటికీ అవి పూర్తి స్థాయిలో ఏవి మాత్రం నిజమనేది అవి బయటకు పడలేదు. మొత్తం మీద ఈ విషయంలో పూర్తి స్థాయిలో విచారణ జరిపిన నేపథ్యం తర్వాతనే అసలు విషయం బయటపడుతుందని, అక్కడ క్యాంపులో ఎంతమంది ఎమ్మెల్యేలు ఉన్నారన్న విషయం ఈరోజు పోలీసుల విచారణ ద్వారా బయటపడుతుందని చెప్తున్నారు. ముఖ్యంగా 84 నుంచి 90 మంది ఎమ్మెల్యేలు గోల్డెన్ రిసార్ట్స్లో ఉన్నారంటూ కథనాలు వెలువడుతున్న నేపథ్యంలో అక్కడ అంతమంది ఉన్నారా, లేకపోతే మిగతా 5-6 క్యాంపుల్లో వారిని ఉంచారన్న విషయం కూడా తెలుస్తుంది. నిన్న సాయంత్రం శశికళ ముఖ్యులైన మంత్రులు ఎంపీలతో సమావేశం ఏర్పాటు చేసి ఈ రోజు వారిని వేరే రాష్ట్రానికి తరలించే అవకాశం ఉందని వార్తలు రావడంతో ముందు జాగ్రత్తగా మేల్కొన్న పోలీసులు వెంటనే ఉదయం 9 గంటల లోపుగానే అక్కడికి రిసార్ట్స్కు చేరుకున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే వారు వెళ్ళినప్పుడు అక్కడ వారి మీద రాళ్ల దాడి చేయడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. అయితే పోలీసులు మాత్రం పై అధికారుల అనుమతి మేరకు వారు ఎటువంటి ఆదేశాలు ఇస్తారో ఆ ఆదేశాల మేరకు లోపలికి వెళ్ళడానికి, వారు ఆదేశాలు ఇచ్చిన తర్వాతనే లోపలికి వెళ్ళడానికి ప్రయత్నం చేస్తున్నట్టు తెలుస్తుంది. ఋషి, మొత్తం మీద మరోవైపు ఈరోజు పన్నీర్ సెల్వం మరింత మంది సీనియర్ నాయకులు పన్నీర్ సెల్వంను కలిసి తమ మద్దతును ప్రకటించబోతున్నట్టు తెలుస్తుంది. దీంతో మరింతగా నైతికంగా తనకు ప్రజల్లో మద్దతు ఉందన్న విషయాన్ని బయటికి తెలియజెప్పడం కోసం ఈ విధంగా సీనియర్ నాయకుల మద్దతు ద్వారా ఆయన ప్రజలకు తెలియజెప్పాలనుకుంటున్నారు. మరోవైపు గవర్నరు సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు సుప్రీంకోర్టు అక్రమాస్తుల కేసులో ఎటువంటి తీర్పు వస్తుందన్న విషయం వరకు వేచి చూసే పరిస్థితి ఉందని కూడా రాజకీయ పరిస్థితులు భావిస్తున్న పరిస్థితి ఉంది. అయితే మొత్తం మీద ఈ రోజు కూడా రాజకీయ అనిశ్చితి యథావిధిగా కొనసాగే పరిస్థితి ఉంది. ఋషి, రైట్, థ్యాంక్ యూ దామోదర్.